ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో 30+ మూవీస్ చేశారు కదా మీరు. స్టార్ హీరోలు అందులో వాళ్ళతో ఎక్స్పీరియన్స్. పెద్దిక్ బిఫోర్ ఐ వర్క్ విత్ అండి. ఎట్లా వచ్చింది పెద్దిలో అసలు ఆపర్చునిటీ? ఫౌజీలో ఉన్నప్పుడు కాల్ చేశారు, సార్ పెద్ద షూట్ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇదే లుక్ అండి మీ సినిమాలు? ఇదే లుక్ అండి, అండ్ ఇదే గ్లాసెస్ కూడా వాడి. ఓకే. రామ్ చరణ్ గారి పక్కన కూడా త్రూ అవుట్ ఒక 40 days వరకు చేశాను అంటున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఇంత ఈజీగా కాన్ఫిడెంట్గా ఇలా చేయొచ్చు అన్నది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మీకు ఎట్లాంటి గుర్తింపును తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ లైక్ అ లైఫ్ టైం మెమరీ అండి. ప్రొడ్యూస్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఏదైనా మూవీ కానీ ఓటీటీ ప్రాజెక్ట్ కానీ చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చూస్తారు, ఎలా చూస్ చేసుకుంటారు? చిన్న షార్ట్ ఫిల్మ్ దగ్గర నుండి ఓటీటీ అయినా ఫీచర్ ఫిల్మ్ ఏదైనా సరే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రజెంట్ మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్న గెస్ట్కి దాదాపు ఒక 21 years సాఫ్ట్వేర్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆయన బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూడా. దాంట్లో ఆయన జర్నీ 15 years. బిజినెస్లో తన సత్తా చాటారు, తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కే డిజిటల్ గ్లోబల్ స్టూడియో ద్వారా. అండ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ఫుల్గా తన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఆయన ఫిల్మ్ మేకర్ అండ్ నటుడు. దాదాపు 30+ మూవీస్లో ఆయన యాక్ట్ చేశారు, అండ్ పెద్ది మూవీలో కూడా ఆయన యాక్ట్ చేశారనమాట. మరి తన ఈ 2 ప్రయాణాలకు సంబంధించి, అలాగే ఈ పెద్దిలో తన ఎక్స్పీరియన్స్కి సంబంధించి తన మాటల్లోనే తెలుసుకుందాం. హీఈస్ నన్ అదర్ దెన్ కిషోర్ రాజు వశిష్ఠ. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సినిమాల్లో అంటే చాలా చాలా క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళని చూస్తాము, కొద్దిసేపు సినిమా ఎంజాయ్ చేస్తాము, కానీ దాంట్లో ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు అని అనిపిస్తుంది అసలు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు. మీరు అసలు అంటే మీ బిజినెస్లో మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అసలు మీరు సాఫ్ట్వేర్ రంగం మీది అసలు కంప్లీట్ డిఫరెంట్. సో అట్నుంచి సినిమాల్లోకి రావడం అనేది ఎట్లా జరిగింది అసలు? అంటే యాక్చువల్లీ మీరు ఒక పాయింట్ అన్నారండి. సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లో కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏదైతే ఉంటుందో అక్కడ చాలామంది మనుషులు ఉంటారు. వాళ్ళందరూ ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారనేది ఎవరికీ తెలియదు. ఓన్లీ సినిమా అనేది ఒక కామన్ లాంగ్వేజ్ అక్కడ. సో వాళ్ళు ఎంతో ఇంటలెక్చువల్స్ ఉండొచ్చు, లేదంటే స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో అక్కడంతా వెళ్ళేసరికి ఒక రకమైన వాతావరణం ఉంటుందండి. సో ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో, ఆ ప్యాషన్, ఫిలిం మేకింగ్ ప్యాషన్ ఏదైతే ఉంటుందో, సో వాటి నుండి వచ్చిన ఇంట్రెస్ట్ ఇది. సో అంతకుముందు ఎప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలకి థియేటర్కి వెళ్ళి టికెట్లు దొరకపోయిన లైన్లో ఉండి బట్టలు చింపుకొని మరీ వెళ్ళి తీసుకునే రోజుల్లో ఉండి నార్మల్గా ఓటీటీకి వచ్చేసారు. బట్ సినిమా ఇప్పుడు మారలేదు, అదే ప్యాషన్ అదే కంటిన్యూ అవుతుంది. సో అది చూడడం ఏంటంటే లైక్ అక్కడ నుండి దెన్ ఐ ఫెల్ట్ ఓకే, ఒక మంచి సినిమా తీయాలి. ఒక మంచి సినిమా తీయాలంటే ముందు నేర్చుకోవాలి అంటే అన్నిట్లోనే ఉండాలి, చూడాలి, ప్రయత్నించాలి, కష్టపడాలి. ఆ తర్వాత సినిమా అంటే ఏంటో తెలుస్తుంది, ఆ ప్రాసెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ ప్రాసెస్ ద్వారా మనం ఒక మంచి మెసేజ్ని క్రియేట్ చేసి ఒక మంచి సినిమా రూపంలో మనం ఇవ్వచ్చు అనే ఫీలింగ్ అది రావడం, ఆ ఆలోచనతో అలా నేను స్టార్ట్ చేశానండి. బట్ కమింగ్ టు యాజ్ యూ సెడ్ లైక్ I'm not a successful entrepreneur or anything. ఎందుకు మీకు రెండు స్టూడియోస్, కే స్టూడియో మీదే, కే డిజిటల్ గ్లోబల్ స్టూడియో మీదే. సో కే డిజిట్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో దానికి ముందు యాజ్ యూ సెడ్ చాలా సంవత్సరాలు ఐ బిన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్, అవన్నీ చేస్తూ ఒక స్టేజ్కి వచ్చాం. దాంతోపాటు ఇంకేదైనా చేయాలనే ఆలోచనలో వచ్చినప్పుడు కే స్టూడియో అనే ఒక ఆలోచన వచ్చింది. బేసిక్ కే స్టూడియో ఏంటంటే లైక్ నాకు బ్యాక్గ్రౌండ్ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఇన్ ఇండస్ట్రీ. బట్ ఓన్లీ నేను అంటే చెప్పొచ్చలేదా కానీ ఐ హ్యావ్ అ రిలేటివ్, రాజశ్రీ గారని మాటలు పాటలు రచయిత, ఆయన మాకు రిలేటివ్ అవుతారు. సమ్హౌ అది కూడా నాకు కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. సో ఎలా వెళ్ళాలి, ఏదైనా చేయాలి అని.
అండ్ ఆల్సో నాకున్న ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా వి ఆల్ ఎంజాయ్ మూవీ. ఓకే. సో మంచి మూవీ, మంచి మూవీ అందరం అనుకునేది ఎప్పుడు మంచి మూవీ. ఒక మంచి సినిమా కావాలని. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మనం నేర్చుకుంటేనే ఏదైనా చేయగలం అని చెప్పి ఆలోచనతో అలా స్టార్ట్ చేసాం. అండ్ మోస్ట్‌లీ కే స్టూడియో ఎలా స్టార్ట్ అయింది అంటే, నేను ప్రయత్నిస్తున్నప్పుడు, నాకు బ్యాక్‌గ్రౌండ్ లేనప్పుడు, నేను ఎలా ప్రయత్నించాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏం చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. అలా నాలాగా చాలామంది ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి నేనెందుకు నా వంతు అంటే నేనంత పెద్ద తీయలేకపోయినా, చిన్న బడ్జెట్ అయినా, లో బడ్జెట్ అయినా, చిన్న స్టోరీస్ అయినా, ఏదైనా సరే మీనింగ్‌ఫుల్‌గా తీయడానికి మంచి టాలెంట్ ఉందండి. చాలామంది ఉన్నారు. కాలేజీలో అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసి, తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వచ్చి సర్వైవ్ అవ్వలేక, హాస్టల్‌లో ఉండి, డబ్బులు లేక, తిరిగి ఊరెళ్ళిపోయి, కెరియర్ గ్యాప్ వచ్చేసి, మాకు అది అర్థమవుతుంది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ నుండి వచ్చినప్పుడు ఏంటంటే, కాలేజ్ నుండి మీరు పాస్ అవుట్ అవుతారు. పాస్ అవుట్ అయిన వెంటనే క్యాంపస్‌లో రావాలి మీకు జాబ్. లేదు 1, 2 ఇయర్స్‌లో వచ్చేసేయాలి. లేదంటే ఆ ఫ్రెషర్ స్టేటస్ పోతుంది. అది సాఫ్ట్‌వేర్ కాదండి, ఏ ఇండస్ట్రీకైనా ఉంటుంది అది. సో సినిమాలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది వచ్చి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక, చాలా ఇబ్బందులు పడి వెనక్కి వెళ్ళిపోయి, ఏం చేయాలో తెలియక, చాలామంది ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిందని అబద్ధం చెప్పేసి అవ్వకుండా ఈ ప్యాషన్తో వచ్చాడు. సో ఇలా చాలామంది టాలెంట్ ఉంది. సో ఈ యూత్‌లో చాలామంది ఎవరైతే చేయగలరనో అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేద్దామని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఓకే. సో ఆ ఆ ఆలోచనతో ఏంటంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఏదో ఒక రోజు ఒక పెద్దది అవుతుంది. ముందు బేబీ స్టెప్స్ కదండి. సో దాని నుండి నేర్చుకుని వెళ్తే ఆటోమేటిక్‌గా ఏదో ఒక రోజు సాధిస్తాను. ఎప్పుడేసారేంటి బేబీ స్టెప్స్? ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. యాహ్! అంటే కే స్టూడియో కే స్టార్ట్ స్టూడియో చేసి. అదే. కానీ ఇంతకుముందు అయితే నేను ఫస్ట్ యాక్చువల్లీ చెప్పాల్సింది ఏంటంటే ప్యారలల్ చేస్తున్నానండి. నేను కెరియర్ స్టార్ట్ చేసే ముందు హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను ఆడిషన్స్‌కి వెళ్ళేవాడిని. ఓకే. ఎలా అంటే 5 డేస్ వీక్ వర్క్ చేయడం, ఆ! సాటర్డే, సండే ప్యాషన్ కోసం పనిచేయడం. ఫస్ట్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మీకుంది ఈ ప్యాషన్. ఉందండి. సో ఇట్ ఈస్ వాకింగ్ విత్ మీ యాక్చువల్లీ. ఓకే. సో ప్యారలల్‌గా 2 వెళ్తున్నాయి. బట్ ఆ టైంలో ఏది కావాలో ప్రయారిటీ దానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మిగతా దానికి నేను తగ్గించడం అలా. సిచ్యువేషన్స్ బట్టి లైఫ్‌లో వీ హ్యావ్ టు విల్ హ్యావ్ ఛాలెంజెస్, రెస్పాన్సిబిలిటీస్ వీటిలన్నిటి ద్వారా మనం అది చేసుకుని వెళ్ళాలి. సో అలా మధ్యలో అవకాశం ఉన్నప్పుడు ఆడిషన్స్ ఇవ్వడం, కొన్ని వీటికి అటెండ్ అవ్వడం. కొత్తలో 2003, 2004 కొన్ని చేశాను. అంటే అవి రిలీజ్ అవ్వలేదు అనుకున్నది వేరే విషయం. అప్పుడు చేశాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ అది వర్కౌట్ అవ్వకపోవడం, మళ్ళీ ఓకే ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్చువల్ కెరియర్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి, సో ఇలా అప్స్ డౌన్స్ మధ్యలో రావడం వల్ల మళ్ళీ 2016 టైంలో చిన్న ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. కొత్తగా ఏదైనా అప్పుడు ఓటీటీ లేదు, అవును. జస్ట్ టీవీలోనే ఏదైనా సిరీస్ లాగా ఏదైనా చేయాలని మొత్తం రెడీ చేసుకుని టీంని సెటప్ చేసుకుని అన్నీ చేసుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఆ డిమోనిటైజేషన్ రావడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడ హోప్ ఆగిపోవడం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ నా దీంట్లో కెరీర్లో మూవ్ అవ్వడం. సో ఇలాంటివన్నీ చేయడం జరిగింది. కానీ గత కొన్నేళ్ళుగా లైక్ యాక్టింగ్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఆఫ్టర్ కోవిడ్ యాక్టివ్గా ఉన్నాను. సో అప్పటి నుండి లైక్ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్. సో నేను ఏం చేశానంటే ఓకే ఐ హ్యావ్ టు అగైన్ స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్, గ్రౌండ్ నుండి మొదలు పెట్టాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదు. బట్ ఏదైనా సరే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఏంటంటే నేను ఏం చెప్తానంటే ఎవరైనా సరే యూ హ్యావ్ టు గివ్ నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ అండి. అవునా? ఆడిషన్స్ ఇస్తూ వెళ్తుంటే పరిచయాలు పెరుగుతాయి, అవకాశాలు వస్తాయి, మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. సో మనం అనుకునేది ఒకటండి, ఎప్పుడు కూడా మనం టీవీలోనో స్క్రీన్లోనో చూస్తాం, అరే భలే చేశాడ్రా, నేనైతే ఇలా చేసేవాడిని, అది ఆ మూమెంట్ అండి. కానీ మీరు ఇప్పటికే అంటే ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే మీకంటూ ఒక అంటే ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ ఉంది. అలాంటి మీరెళ్ళి అందరిలాగా సాధారణంగా అందరూ ఇచ్చేటట్టు స్క్రీన్ ముందు, కెమెరా ముందు ఆడిషన్ ఇవ్వాలి అని అంటే మీకెక్కడో ఏమి అనిపించలేదా? అంటే మీన్స్ హౌ యూ ఫెల్ట్ బై ద టైమ్? అంటే అది ఎలా ఉంటుందంటే అండి లైక్ వెన్ యూ హ్యావ్ సమ్ ప్యాషన్, ఆ ప్యాషన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని మనం మర్చిపోవాలి, కొన్ని పక్కన పెట్టేయాలి. మనకు కొన్ని కావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం యాంగిల్ తీసేసేయాలి మనం. ఓకే. దట్ విల్ కమ్ వెన్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై ఆఫీస్. నేను నా క్లయింట్తో మాట్లాడినప్పుడు, ప్రాజెక్ట్తో, నా టీంతో మాట్లాడినప్పుడు అదొక క్యారెక్టర్ నాది. ఇక్కడ వెళ్ళినప్పుడు ఇదొక క్యారెక్టర్, ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్. వీఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా. ఇదే
వీ హ్యావ్ టు ట్రై ఇన్ ఎ డిఫరెంట్ వేస్. ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ విల్ షట్ డౌన్ ఎవ్రీథింగ్. ఐ విల్ గో ఎంటర్ ఇన్సైడ్ యాజ్ అ ఫ్రెషర్. వాళ్ళు ఏం చెప్తారో అది అర్థం చేసుకుంటాను, మాట్లాడతాను, ప్రయత్నిస్తాను, నేను ఎంతవరకు చేయగలనో చేస్తాను. తర్వాత అది వస్తుంది అది కూడా నేను ఆలోచించాను. ఓకే, మీ ప్రయత్నం మీరు చేస్తారు, అంతే. ఇది రీచ్ అవ్వాలనుకుంటున్నారు. యూ కెప్ట్ ఇట్ యాజ్ యువర్ గోల్. అవును. యూ జస్ట్ వాంట్ టు రీచ్ యువర్ గోల్. యూ డోంట్ కేర్ అబౌట్ అన్నెసరీ. ఐ డోంట్ కేర్ అని కాదు, యూ డోంట్ బట్ థింక్. ఐ నాట్ థింక్ సో నెక్స్ట్ ఏమవుతుంది, నేను బాగా చేశాను కదా నాకు వచ్చేయాలి, ఇది వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదు, అబ్బా అని ఆలోచించారు. అవుద్దు. మన ప్రయత్నం మనం చేయాలి. ఎగ్జాక్ట్లీ 100% ఇవ్వాలి. మనం అక్కడికి వెళ్ళామా, ఒక ఆడిషన్ పిలిచారా, వెళ్ళామా, ఆడిషన్ ఇచ్చామా, హ్యాపీగా ఉన్నామా, టైం వచ్చినప్పుడు అదే కాల్ వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే లాస్ట్ 6 yearsలో నేను ఇది చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు మీరు వినే ఉంటారు పుష్ప భాస్కర్ గారని, కాస్టింగ్ డైరెక్టర్ ఆవిడ. షీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ షీ సపోర్టెడ్ మీ అలాట్. సో అవకాశాలు ఇవ్వడం కానీ లేదంటే ఏమన్నా చెప్పడం కానీ రెఫరెన్సెస్ కానీ సర్టన్ టైమ్స్ షీ హెల్ప్ మీ అనమాట. ఓకే. అలా ఇవన్నీ ఏంటంటే నా అంతటి నేను బిల్డ్ చేసుకున్న కాంటాక్ట్స్. ఓకే. అండ్ ఇంకొకటి నేను ప్రతి ఒక్కరికి ఫస్ట్ డే 1 నుండి ఒకటే చెప్తాను, మీరు యాక్టింగ్ చేయండి, ప్రొడ్యూస్ చేయండి, డైరెక్షన్ చేయండి, స్క్రిప్ట్ రైట్ ఏదైనా చేయండి, బట్ యూ షుడ్ హ్యావ్ అ ప్యారలల్ ఇన్కమ్. సో టైం వేస్ట్ చేయకూడదు, టైం ప్లాన్ చేసుకోవాలి. సో మీరు ఒక ఆక్యుపేషన్లో ఉన్నారనుకోండి, సో యుల్ వర్క్ ఫర్ 5 days. సాటర్డే సండే దెర్ ఇస్ అ టైమ్ ఫర్ యూ టు హ్యావ్ యువర్ ఓన్ క్రియేటివిటీ. మీ ప్యాషన్ మీరు ఇచ్చేసుకోవచ్చు, లేదంటే దీన్ని పార్ట్ టైం చేసుకోండి, దాన్ని ఫుల్ టైం చేసుకోండి. సో యూ షుడ్ హ్యావ్ 1 full-time అండ్ 1 part-time. సో ఇవి రెండు చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు లైక్ విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. అండ్ అన్నిటికన్నా మించి మనకి ఏంటంటే విల్ హ్యావ్ స్ట్రెంగ్త్, మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడేది ఎక్కడ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటారు. వాళ్ళు అదొకటే నమ్ముకుంటారు, ఎగ్జాక్ట్లీ. ఇంకోటి పెట్టుకోరు అసలు. ఇంకా దాంట్లో స్ట్రగుల్ అవుతూ వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ అనేది లేకపోవడంతో చాలా సో నేను ఇప్పుడు వరకు ప్యాషన్ అని చాలా మాట్లాడాను. ఈ ప్యాషన్ కొన్ని నెలలు అలా వెళ్ళిన తర్వాత మనీ కింద కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, మనీ లేదనుకోండి పాకెట్లో, ప్యాషన్ ఏమవుతుంది, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అది సస్టైన్ అవ్వాలంటే మనం ప్యాషనేట్గా ముందుకు వెళ్ళాలి అంటే వీ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఇన్కమ్ సోర్స్. కరెక్ట్. సో అది ఉండాలి, ఇది ఉండాలి. సో నేను అందరికీ అదే చెప్తాను, రెండు ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. అందరం పని చేయగలం, 8 hours అందరం ఈజీగా చేయగలం. ఇంకొక 2 hours, ఇంకో 4 hours పెంచండి, 12 hours పెంచేయండి. సో దీనికి దానికి పనిచేయండి, టైం యాడ్ చేయండి, ప్లానింగ్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో ఇలా ఇవన్నీ చేస్తున్నానండి. సో ఈ ప్రాసెస్లో అగైన్ వీ విల్ హ్యావ్ ఫ్యామిలీ సపోర్ట్, అండర్స్టాండింగ్, వైఫ్ అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్న వాళ్ళే కదా ఒక జర్నీ అవుతుంది. సో అలా, సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ అండి. లాస్ట్ 6 years నుండి ఐఎమ్ జస్ట్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. అండ్ 30+ మూవీస్ చేశారు కదా మీరు. అంటే ఏమైనా స్టార్ హీరోలు అందులో వాళ్ళతో ఎక్స్పీరియన్స్? పెద్దికి బిఫోర్ ఐ వర్క్ విత్ తండేల్ అండి. సో తండేల్ ఐ వాజ్ ఆల్మోస్ట్ దేర్ లైక్ 20+ ఆల్మోస్ట్ 30 days దాకా ఉండుంటాం. ఇప్పుడు నాగ చైతన్య గారితో చేసాం. అంటే మేము సోల్జర్స్ అనమాట, పక్క సెల్లో ఉంటాం. సో వీళ్ళంతా ఫిషర్మెన్, వాళ్ళంతా వచ్చి పాకిస్తాన్ జైల్లో పెడతారు కదా, వాళ్ళ పక్క సెల్లో మేము ఉండే ప్రిజనర్స్, 3 prisoners అనమాట. సో అలా, సో ఆల్మోస్ట్ షూట్ లొకేషన్ అంతా కూడా నాగ చైతన్య గారు ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఆ షూట్ ఎక్కడ జరిగింది? అది మన BHL ఉంది కదండి, అక్కడ సెట్ వేశారు. ఆ సెట్లో అక్కడ జరిగింది. సో అక్కడ మా డైరెక్టర్ గారు చందు గారు ఈజ్ ఎక్సలెంట్ పర్సన్. ఫిల్మ్ మేకింగ్ క్లారిటీ కానీ వాళ్ళ టీం కానీ అంతా కూడా మంచి టీం. సో మేము ఎప్పుడు కూడా ఏంటంటే సినిమా చేస్తున్నాను ఫీల్ రాలేదండి. ఏదో వెకేషన్లో వెళ్ళి అందరం ఆర్టిస్టులు అందరూ సరదాగా ఎవరు షార్ట్ వస్తే వాళ్ళు అక్కడ వెళ్ళడం, లేదంటే అందరం కూర్చొని మాట్లాడుకోవడం, కలిసి భోజనాలు చేయడం, ఇవన్నీ. సో డైరెక్టర్ గారు, డైరెక్షన్ టీం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉండేది అనమాట. ఎందుకంటే బికాస్ దే నో ద ప్రాసెస్, ప్రతిదీ స్ట్రీమ్ లైన్ చేసుకొని చేసేవారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే నాగ చైతన్య గారు, ఆయన ఒక స్టార్ కిడ్ అని ఎప్పుడు లేదు. హీ యూస్ టు బి ఇన్ దట్ క్యారెక్టర్. నార్మల్గా మాట్లాడడం, హాయ్ చెప్పుకోవడం, పలకరించుకోవడం,
ఎంత క్యాజువల్గా ఉండదండి, ఓకే. పక్కన కూర్చోవడం. హ్మ్. ఎంత అసలు స్టార్ అంటే యాక్చువల్లీ ఆ సీన్లో ఆ క్యారెక్టర్స్ అందరితో కలిసిపోయి అలా ఉండిపోయాడు ఆయన. ఓకే. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. యా సో ఓన్లీ తెలుగులోనే చేశారా? లేకపోతే వేరే లాంగ్వేజెస్‌లో? తెలుగేనండి, బట్ రీసెంట్గా ఒకటి చేసాం, అది తెలుగు అండ్ తమిళ్ రెండిట్లో రిలీజ్ అవుతుంది, డబ్బింగ్ కూడా అయిపోయింది, హ్మ్. బట్ ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ యాక్చువల్లీ. హ్మ్. ఓకే. మీరు ఫస్ట్ ఆడిషన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మళ్ళీ అదే షాట్ మామూలుగా అదండి సినిమాలో మీరు యాక్ట్ చేసినప్పుడు, కెమెరా ఫేస్ చేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది? మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి వీటికి సంబంధించి? నా ఫస్ట్ ఆడిషన్ అంటే తేజ గారి మూవీ ఉంది కదండి, నవదీప్ గారి హీరో ఫస్ట్ మూవీ వచ్చింది, ఆ టైంలో వెళ్ళాను ఫస్ట్ ఆడిషన్కి హైదరాబాద్లో. ఓకే. అప్పుడు ఫ్రెషర్ నేను. హ్మ్. ఆ టైంలో వీ డోంట్ హ్యావ్ ఫోన్స్, ఇంటర్నెట్ లేదు. హ్మ్. పలానా చోట ఎక్కడో జరుగుతుంది ఆడిషన్ అంటే తెలుసుకొని అక్కడికి వెళ్ళడం, ఎంతమంది వచ్చినా వెయిట్ చేసి మా టర్న్ వచ్చినంత వరకు చూసి హ్మ్. అక్కడ ఎంతమంది సెలెక్ట్ చేస్తారు ఏంటి అసలు ఏం అడుగుతున్నారు ఏమీ తెలుసుకోకుండా వెళ్ళడం, హ్మ్. చూసి పొద్దున్నుండి సాయం దాకా ఉండడం, అలా 2 days 3 days వెళ్ళి రావడం, అలా నేర్చుకున్నాం. అది ఫస్ట్ ఆడిషన్. హ్మ్. ఆ తర్వాత యాక్టింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఆడిషన్కి యాక్టింగ్కి డిఫరెన్స్ అండి, హ్మ్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. సెట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక కంఫర్ట్ ఉంటుంది. ఆడిషన్లో ఏమవుతుందంటే they'll give you an idea or they'll give you a script or something. Sometimes they'll not give you anything. హ్మ్. ఏమి ఇవ్వరు, జస్ట్ మీ ఓన్గా చేసేయండి అంటారు. ఓకే. ఓన్గా చేయండి అన్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఒక చిన్న ఇది ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఏదో 2-3 ప్రాక్టీస్ చేసినవి, ఓకే. లేదంటే ఆల్రెడీ ఏవో చూసినవి, హ్మ్. లేదంటే బాగా నచ్చిన డైలాగులు కాపీ కొట్టేసి అది మనం ఓన్ చేసుకొని చెప్పాడు. హ్మ్. కానీ వెంటనే వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి ఈ సీన్లో ఈ క్యారెక్టర్ మీరు చేయండి అని అంటే కనుక అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. హ్మ్. ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే ఆ క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే ఓకే. ఇబ్బంది అవుతుంది. ఓకే. ఏదో చేసేస్తాం అనుకుంటాం, చేసేస్తాం, కానీ అది వాళ్ళకి సెట్ అవుతుంది. హ్మ్. కానీ అదే క్యారెక్టర్ మనకి ఇస్తారని గ్యారంటీ లేదు. హ్మ్. వాళ్ళు ఆ క్యారెక్టర్ ఇచ్చి ఆ టైంకి మనలో ఆ పర్ఫెక్షన్ ఆ ఈజ్ ఉందా లేదో చూస్తారు. యాహ్! యాహ్! సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి. హ్మ్. ఆ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హ్మ్. హై ఉండాలా, లో ఉండాలా, లౌడ్ ఉండాలా, హ్మ్. స్లో ఉండాలి, ఈ అన్ని క్వశ్చన్స్ అడిగి కొంచెం టైం తీసుకొని అండర్స్టాండ్ చేసుకుంటే ఒక ఈజ్ వస్తుంది అనమాట. బట్ సెట్లోకి వెళ్తే ఏమవుతుందంటే, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, సెట్లోకి వెళ్ళగానే ఏమవుతుందంటే కాస్ట్యూమ్ పడుతుంది, హ్మ్. లుక్ మారుతుంది, హ్మ్. చుట్టూ జనం ఉంటారు, వాతావరణం మారుతుంది, అదొక కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకే. సో ఆడిషన్లో ఇచ్చేది వేరు, అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వేరు. హ్మ్. కానీ పెద్ద స్టార్లు పక్కన ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఆ ఈజ్తో మనం చూసుకుంటే హ్మ్. ఎవరికైనా స్టార్టింగ్లో చెమటలు పడతాయి. హ్మ్. అదైతే అంతేనా? కామన్ అది. అంతే. సో చేయగలమా చేస్తామా లేదా అని పక్కన పెడితే హ్మ్. మనం జాగ్రత్తగా చేయగలమా లేదంటే ఏమైనా తప్పు చేస్తామా, హ్మ్. తప్పు చేస్తే మన వల్ల మిగతా వాళ్ళు ఎలా డిస్టర్బ్ అవుతారు అని ఒక ఫీలింగ్ వస్తుంది నా పర్సనల్గా అదైతే. హ్మ్. సో అప్పుడు మనం చిన్న కాషియస్గా ఎక్కువ ఆలోచిస్తాం అనమాట. హ్మ్. సో అలాగా స్టార్టింగ్లో అలా ఉండేది. ఓకే. అలా జరిగినప్పుడు మిస్టర్ బచ్చన్లో అండి రవితేజ గారితో ఒక సీన్, మేమందరం కూర్చొని ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఓకే. ఐటీ ఆఫీసర్స్ మేము, మారువేషంలో ఆయన విలన్ ఇంటికి వెళ్తాం, స్టార్టింగ్లో ఉంటుంది కదా. ఓకే. నేను ఝాన్సీ గారు హస్బెండ్ కింద చేశాను, ఓకే. ఆవిడ పక్కన కూర్చుంటాను. ఝాన్సీ గారు మంచి యాక్టర్, ఆ పక్కన రవితేజ గారు ఉన్నారు. ఆ సీన్ జరుగుతుందండి, సీన్ జరుగుతున్నప్పుడు రవితేజ గారు మదర్ కింద చేసిన ఒక క్యారెక్టర్ ఆవిడ ఉన్నారు. హ్మ్. ఆవిడ కొంచెం సీన్ అవుతున్నప్పుడు హీరో గారు ఏమని చెప్పారు ఆవిడకి, హ్మ్. అమ్మ చూడమ్మా, నేను రవితేజని కాదు, హ్మ్. నేను ఈ క్యారెక్టర్ని, మీరు నా మదర్, హ్మ్. మీరు నన్ను బొక్కగిల్లుతారా, జుత్తు పట్టుకుంటారా, కొడతారా, ఏదైనా చేయండి, హ్మ్. ఓకే, నేను రవితేజ సంగతి మర్చిపోండి, ఓకే. సో మీరు ఫ్రీగా చేయండి. హ్మ్. అదొక సీక్వెన్స్లో, ఇంకొక ఆఫీస్ సీక్వెన్స్లో కూడా అలాగే చెప్పారు. హ్మ్. మేమంతా ఏదో డిస్కస్ చేసినప్పుడు, ఓకే, మీరు మా బావగారు, మీరు మా మావయ్య గారు, మీరు అలాంటివి పెట్టుకొని తప్పించి ఇక్కడ ఎవరు కాదు. హ్మ్. సో ఆ ఈజ్ ఆయన ఇచ్చారనమాట. అదే. అదే. సో వాళ్ళు అంటే స్టార్ హీరోస్‌తో చేస్తూ ఉంటే ఏమన్నా వాళ్ళని కొట్టాలన్నా, ఏమన్నా చేయాలన్నా ఒక అంటే ఒక చిన్న మనకి ఇన్హిబిషన్స్ వస్తాయి, అంటే యాహ్! ఎలా రియాక్ట్ అవుతారు, ఆ! అంటే ఒకటండి, మనం ఫ్రెండ్స్తో కలిసి తిరిగినప్పుడు ఈ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అవుతాడని మనకు తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలుస్తుంది. కానీ ఆల్ టుగెదర్ కొత్తగా ఒక సెట్లోకి వచ్చి ఒక పెద్ద హీరో అక్కడ ఉంటే మనం ఎలా ఉండాలి, తల ఉంచుకొని ఉండాలా, లేదంటే పక్కకు చూడాలా, లేదంటే గట్టిగా మాట్లాడొచ్చా లేదా, డైలాగ్ చెప్పినప్పుడు ఇవన్నీ వస్తాయి. కానీ ఈ పెద్ద హీరోస్ ఏం చేస్తారంటే కొంతమంది
వాళ్ళు ఆ ఈజీని క్రియేట్ చేసేస్తారండి. సో అది రవితేజ గారిలో నాకు చాలా నచ్చింది ఆ ఓకే విషయంలో. యా. ఓకే ఇంకా ఇంకెవరైనా హీరోల నుంచి మీరు ఏమైనా తెలుసుకునే ఉన్నాయా అలాంటివి? అంటే నేను యా అందరు హీరోస్ని ఐ లైక్ అడ్మైర్ అండ్ యూనో ఐ లైక్ దిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండి. అందులో చెప్పాలంటే రామ్ చరణ్ గారు ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఎందుకంటే ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన కష్టపడే తీరు కానీ ద వే హీ యూనో ప్రొజెక్ట్స్ హిమ్సెల్ఫ్ చాలా డౌన్ టు ఎర్త్, చాలా కామన్గా ఉంటారు, సింపుల్గా. మీకు ఎట్లా వచ్చింది పెద్దిలో అసలు ఆపర్చునిటీ? పెద్ది అదొక చిన్న స్టోరీ అండి. యాక్చువల్లీ లైక్ ఆడిషన్. సో ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినట్టే ఇన్ని సినిమాల్లో చేశారు కదా, అయినా మళ్ళీ ఆడిషన్ పెడతారా మీకు? చాలా చోట్ల చాలా క్యారెక్టర్స్కి దెర్ విల్ బి ఆడిషన్స్ అండి. ఓకే, కొన్ని డైరెక్ట్గా వచ్చేస్తాయి మనకి, కొన్ని ఆడిషన్స్ ఉంటాయి. ఆడిషన్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ దట్ మీరు వెళ్ళి క్యారెక్టర్ని యాక్ట్ చేసి దాని గురించి అని కాదు, లుక్ వైజ్గా కాదు, అదే బాడీ లాంగ్వేజ్ కూడా, ఆ లుక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇది పెద్దలో ఏం జరిగిందంటే త్రూ సమ్మన్ ఐ న్యూ తెలిసింది ఇలా పెద్ద ఉందని చెప్పి ఐ వెంట్ టు ద ఆఫీస్. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సురేష్ గారు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. సో ఆయన పరిచయం అయ్యారు. రండి సార్ ఆడిషన్ తీసుకుందాం అన్నారు. తీసుకున్నాం, అయిపోయింది. నేను చెప్తానండి మీకు అన్నారు. అనగానే ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత విల్ గెట్ బ్యాక్ యూ అంటారు ఎవరన్నా సాఫ్ట్వేర్లో. ఆ గెట్ బ్యాక్ టు యూ అన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం మనం ఫెయిల్ అయ్యామా, నెక్స్ట్ వచ్చే పాజిటివ్నెస్ బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన అలా చెప్తే సరే ఓకే గెట్ బ్యాక్ టు యూ అనేది ఓకే, మన ఎక్స్పెక్టేషన్ ఏం లేదు కదా, మన ప్రయత్నం మనం చేసుకుని వెళ్ళిపోదాం అని. తర్వాత కొన్ని నెలల తర్వాత హీ కాల్డ్ మీ, పిలిచారు. పిలిచిన తర్వాత లుక్ టెస్ట్కి రావాలండి అన్నారు. సో అప్పుడు కూడా ఇదే గెడ్డం జుత్తు అన్నీ ఉండేవి. లుక్ టెస్ట్కి వెళ్ళాము. ఫ్యామిలీ క్యారెక్టర్స్ కోసం కాస్ట్యూమ్ వేశారు, మొత్తం అందరికీ కంప్లీట్ సెట్ వేశారు. అంటే చిన్న సెట్ వేసే క్యారెక్టర్స్ అందరినీ కూడా మొత్తం తయారు చేసి లైక్ దే వర్ జస్ట్ డూయింగ్ అ ఫోటో షూట్ అనమాట. సో అప్పుడు యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అంటే అప్పటికి నేను వేరే కొన్ని మూవీస్ కూడా కమిట్ అయి ఉన్నాను. సో మేకప్ చేస్తున్న అతను ఏం చేశారంటే బియర్డ్ కొత్త లుక్ కావాలన్నారని చెప్పి ఇక్కడ నుండి ఇక్కడ దాకా నా బియర్డ్ తీసేశారు ట్రిమ్మర్తో. ఓకే, డిఫరెంట్ లుక్ కావాలన్నారు. ప్రాబ్లం ఏమైందంటే ఆయన తమిళ్, నాకు తెలుగు, నేను అండర్స్టాండ్ చేసుకుంటాను కానీ నేను మాట్లాడలేను. సో దానివల్ల ఏమైందంటే ఆయన వెంటనే ఇలా తీసేసరికి ఇదంతా పోయి మొత్తం లుక్ మారిపోయింది. ఆ లుక్ మారిపోయేసరికి ఇంకా వేరే కమిట్ అయ్యి ఉన్నాను, ఆల్రెడీ చేస్తున్న కొన్ని ఉన్నాయి, ఆ టెన్షన్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ సురేష్ గారు వాళ్ళందరూ వచ్చి లేదు సార్ ఇలా అంటే ఇట్స్ ఓకే హ్యాపెన్స్, మరి ఇంక మనం అంతా ఏం చేయాలని చెప్పి అయిపోయాం. అక్కడ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత లైక్ అగైన్ ఆఫ్టర్ 1.5 year తర్వాత నేను ఫౌజీలో కూడా కొన్ని డేస్ చేశాను. సో ఫౌజీలో ఉన్నప్పుడు కాల్ చేశారు, సార్ పెద్ద షూట్ స్టార్ట్ అయింది, మైసూర్లో ఒక ఎపిసోడ్ చేస్తున్నాం, మీరు రావాలి అన్నారు. సార్ నేను ఇక్కడ ఉన్నాను, పెద్ద అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు వద్దామని, కానీ ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇటు వెళ్దాం అంటే వీళ్ళు సరే సార్ వద్దులేండి మీరు అది కంటిన్యూ అయిపోండి అనగానే ఐ లాస్ట్ హోప్. అయ్యో పోయింది, సర్లే ఓకే వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఫర్ అస్ అది మనకి రాసిపెట్టి ఉంటే వస్తుందని చెప్పి ఐ బిలీవ్ దట్ యాక్చువల్లీ. అలా ఊరుకున్నాను నేను. ఊరుకున్న తర్వాత మళ్ళీ 1 year తర్వాత కాల్ వచ్చింది, ఆ సేమ్ సురేష్ గారు. ఈ లాస్ట్ 2 yearsలో ఆయన నేను మాట్లాడుకుంది లేదండి, ఫోన్ లేవు, ఏం లేదు, ఎప్పుడో ఒక మెసేజ్. ఆ మెసేజ్లో ఏంటంటే ఒక హోప్ వస్తుంది కదా మళ్ళీ, సార్ ఇదిగో ఇది నా కరెంట్ లుక్, ఆయన రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా కరెంట్ లుక్, ఒక పిక్ తీసి పెట్టేసి ఉండేవాడిని టైమ్లీ ఎప్పుడు అయితే అప్పుడు. ఆ తర్వాత ఒకసారి కాల్ చేసి సార్ అంత పెద్ద ఇదేం లేదు కానీ బట్ ఒక క్యారెక్టర్ ఉందండి, త్రూ అవుట్ ఉంటుంది, బాగానే ఉంటుంది, రండి అన్నారు. వెళ్ళిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఓకే మాకు కూడా సంఘం పెద్ద అని చెప్పి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ నవంబర్ నుండి మొన్నటి వరకు వి ట్రావెల్డ్ 30+ days చేశాను. యా తెలుసుకోవచ్చా కొంచెం ఇంకా క్యారెక్టర్ గురించి? యా అండి. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే లైక్ ఎస్పెషలీ నాకు ఎందుకు ఎంత ఇంట్రెస్టింగ్ అని అంటే ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఫ్రమ్ విజయనగరం. సో ఈ మూవీ అంతా కూడా విజయనగరం పరిసరాలు, లైక్ అక్కడున్న కొన్ని సిచ్యువేషన్స్ బట్టి
అండ్ ఆల్సో అక్కడున్న లొకేషన్స్ వైజ్ కానీ కొన్ని కనెక్షన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ అక్కడ తీయడం జరిగింది. సో త్రూఅవుట్ సినిమాలో మీకు విజయనగరం అనే పేరు వస్తుంది, చుట్టుపక్కల మండలాలు అనే పేరు వస్తుంది. ఈ మండలాలు, ఈ ఊరు, అవన్నీ నేను పుట్టి పెరిగిన ఊర్లు అవి. ఓకే. సో ఇట్స్ లైక్ అ లైఫ్ టైం మెమరీ అండి నాకు. ఇప్పుడు విజయనగరంలో పుట్టి పెరిగిన ఒక విజయనగరం గురించి సినిమా తీసినప్పుడు అందులో నేను కూడా యాక్ట్ చేశానని చెప్పుకోవడానికి నాకు ఒక మెమరీ కదా. సో అది నాకు స్పెషల్ అనమాట. సో ఈ మండలాలు అయితే ఏమున్నాయో ఇక్కడ నుండి ఏంటంటే విజయనగరంలో మీకు తెలిసే ఉంటుంది, లైక్ ఫేమస్ కోటరామూర్తి గారు ఉండేవారు. సో ఆయన వ్యాయామశాల ఉన్నది. సో కుస్తీ అంటే మనకి సౌత్ ఇండియాలో కానీ ఆల్మోస్ట్ ఇండియాలో కూడా ఇండియన్ హెర్క్యులెస్ అని అనేవారు అప్పుడు ఆయన. సో ఆయన కుస్తీ మాకు రూట్స్ అన్నీ కూడా అక్కడ అనమాట. కుస్తీ అని మేము అక్కడే విన్నాం, అక్కడ చూడడం కానీ ఆ వ్యాయామశాలకి వెళ్ళారు చిన్నప్పుడు చూడడం అవన్నీ. సో అదంతా అగైన్ దే రీక్రియేటెడ్ హియర్. విజయనగరంలో ఉన్న క్లాక్ టవర్ ఏదైతే ఉందో, ఫేమస్ క్లాక్ టవర్, మా చిన్నప్పుడు మేము అదే చుట్టూ తిరిగి అక్కడ అదే ఇక్కడ రీక్రియేట్ చేసి, సో ఆ ఫీల్ అనమాట. అదే. సో ఇవన్నీ చేస్తూ మా క్యారెక్టర్ వచ్చి స్పెషల్లీ ఏంటంటే పెద్ది అన్నది ఈ మెయిన్ ఏదైతే కుస్తీ మీరు ట్రైలర్లో చూసారో ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవ్వడానికి కారణం మేము. ఇన్ ది సెన్స్ లైక్ మేము మండలం పెద్దలు అనమాట, సంఘం పెద్దలు. ఆ తరపున అందరూ వస్తారు, కుస్తీలు అవుతుంటే మేము చూస్తుంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక సాంగ్ వచ్చింది హెల్లో హెల్లోలో. సో అదంతా కూడా ఏంటంటే మేమందరం కలిపి ఒక పార్టీ సాంగ్ లాగా, సో ఒక కొన్ని విన్నింగ్ మూమెంట్స్, మంచి మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చేసే సాంగ్ అనమాట అది. ఇలా ఇవన్నీ ఇదే లుక్ అండి మీ సినిమాలో? ఇదే లుక్ అండి. అండ్ ఇవే గ్లాసెస్ కూడా వాడాను. ఓకే. ఓకే. సో ఏంటి షూట్ జరుగుతున్నప్పుడు మీకేమైనా మెమరబుల్ మూమెంట్స్ అట్లా ఉండిపోయాయి ఈ సినిమా గురించి గుర్తు చేసుకుంటే? అలాగే రామ్ చరణ్ గారి పక్కన కూడా త్రూ అవుట్ ఒక 40 days వరకు చేశాను అంటున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? 40 days వరకు లేదండి, లైక్ త్రూ అవుట్ అయితే కొన్ని సీన్లు అయితే జస్ట్ ఆల్మోస్ట్ 15 days అయితే ఉన్నాము. తర్వాత మధ్యలో ఒక 5 days డిఫరెంట్ సీన్స్. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన పక్కన నించున్నాం, ఒక సీన్ జరుగుతుంది, మొత్తం అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ ఆర్టిస్ట్. ఆ సీక్వెన్స్ అంతా కూడా ఏంటంటే ఒక ఎమోషనల్గా ఉంటుంది. ఆ సీక్వెన్స్లో ఏంటంటే ఇంత ఈజీగా కాన్ఫిడెంట్గా ఇలా చేయొచ్చు అన్నది ఒక 4-5 days ఆయన చూసి నేర్చుకున్నాం. సో ఆ క్యారెక్టర్లో ఏంటంటే చాలా సటిల్గా, న్యాచురల్గా అక్కడ పెద్దగా కనబడతాడు, అక్కడ రామ్ చరణ్ కనబడలా. ఫస్ట్ చూడగానే రామ్ చరణ్ వచ్చారు, ఓకే హీరో గారు వచ్చారు సెట్లో కానీ స్టార్టింగ్ అనగానే మనకి ఫీల్ వస్తుంది, ఓకే వచ్చారు మనం ఇలా ఉండాలి. కానీ ఆ వెరీ నెక్స్ట్ అవర్, ఒక 2 hours తర్వాత 1 hour తర్వాత అది ఏం లేదండి ఫీల్. ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, ఆయన ఎలా చేస్తున్నారు ఆయన చూసి నేర్చేసుకోవడం, ఇలా చేయొచ్చా. ఆ తర్వాత మనకి కూడా ఉంటుంది, అబ్బా ఓకే మనం ఇలా చేస్తే బాగుంటుంది, రేపొద్దున బాగా ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్తో మనం ఒక మంచి యాక్టర్ అయినప్పుడు ఇవి యూజ్ అవుతుంది, ఎక్కడ ఎలా చెప్పాలి డైలాగ్, ఈ ఫీల్ అంతా కూడా వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండి. ఓకే. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మీకు ఎట్లాంటి గుర్తింపును తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ థియేటర్లో చూసినప్పుడు, మీరు బయటకు వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడుకుంటారు అని అనుకుంటున్నారు అందరు? ఏ మూవీ అయినా సరే పెద్ద సినిమాలు చేసినప్పుడు నా పర్సనల్ ఒపీనియన్, బయటకు వచ్చిన తర్వాత స్క్రీన్ పైన కనబడతాం లేదా అనేది 0 expectations అండి నాకు. అక్కడ నుండి నెక్స్ట్ ఏమవుతుంది అనేది 0 expectations. బట్ ఆ సినిమా చేసిన అన్ని రోజులు ఆ క్యారెక్టర్లో నేను ఎంతవరకు నేర్చుకున్నాను, ఎంతవరకు దాంట్లో నేను జస్టిఫికేషన్ ఇవ్వగలిగాను అన్నదే నేను చూస్తాను. ఎందుకంటే పెద్ద సినిమాలు మీకు తెలిసిందే, కొన్ని రిలీజ్ అయిన తర్వాత కనబడతాం, కొన్నిట్లో కనబడకపోవచ్చు. ఏమవుతుందంటే ఉండే డ్యూరేషన్ బట్టి, వచ్చే స్టోరీ బట్టి, ఎడిట్ అయిన తర్వాత అసలు ఎంతవరకు ఏది ఉంటుంది అన్నది అది డిఫరెంట్ అండి. సో ఒక బెస్ట్ మూవీ బయటికి రావాలి అంటే దాన్ని ఎలా చెక్కాలో ఒక శిల్పంలా చెక్కి ఆ డైరెక్టర్ దాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చాలా మార్పులు చేర్పులు వస్తాయి. సో ఆ వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అన్నది ఆ తర్వాత ఎంజాయ్ చేయాల్సింది. కానీ ముందు ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే నేనేం నేర్చుకున్నాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాలో ఇంకో అదర్ యాంగిల్ కూడా ఉంది కదా, లైక్ ఫిల్మ్ మేకింగ్ అనే ప్రాసెస్. సో ఇవన్నీ కూడా నాకు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి,
అండ్ నేను ఆ ప్రాసెస్లో వెళ్ళడానికి కూడా దట్ విల్ హెల్ప్ మీ అనమాట. ఓకే. Yeah. సో అంటే ఫిల్మ్ మేకింగ్‌లో అంటే ఎంతవరకు అంటే ఏమైనా మూవీస్ చేశారా? లేకపోతే చేస్తున్నారా? లేకపోతే ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా మీరు బిజీగా ఉన్నారు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో అని విన్నాను. సో వాటి గురించి ఇప్పుడు ఓన్ ప్రొడక్షన్లో ఏంటంటే ఐ నాట్ సే బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్మాల్ బడ్జెట్ వీఆర్ జస్ట్ స్టార్టింగ్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కైండ్ ఆఫ్ థింగ్. రీసెంట్గా మేము ఏంటంటే ఒక జస్ట్ క్రైమ్ డ్రామా ఒకటి చేస్తున్నాం లిమిటెడ్ ఆర్టిస్ట్తో తక్కువ టైం డ్యూరేషన్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 80% షూట్ అయిపోయిందండి. సో ఐ యాక్టెడ్ ఇన్ దట్ అండ్ ఐ ప్రొడ్యూస్డ్ అండ్ ఐఎమ్ ఆల్సో కో డైరెక్టర్ ఫర్ ఇట్. ఓకే. సో దానికి డైరెక్షన్ చేసిన ఒక యంగ్ ఆస్పిరెంట్ ఒక కుర్రోడు. సో వెరీ టాలెంటెడ్. తనుతో 3 years నుండి జర్నీ ఉంది. సో ఐ లైక్ దిస్ వర్క్ అనమాట. ఆలోచన కానీ ఆ క్రియేటివిటీ కానీ. సో ఐ థాట్ ఓకే వై కాంట్ వీ డూ టుగెదర్ అని. అలా ఇలా బడ్డింగ్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ వీ థాట్ చిన్నగా అనుకున్నాం, దాన్ని ఎలా పెద్ద స్కేల్ చేద్దామని. ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఫైనల్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత అది ఎలా వస్తుంది అనేది. బట్ వీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఓకే. అనమాట. మీరు అంటే ప్రతిదీ ఏదైనా అనుకొని మీ ప్రయత్నంగా మీరు చేస్తారు. అట్లా అనుకొని ముందుకెళ్తే ఎట్లనైనా సక్సెస్ అవుతారులేండి. సో అదే కదా మిమ్మల్ని ఇక్కడి వరకు మీరు ఇప్పటివరకు అచీవ్ చేసినది దానివల్లే కదా. ఎగ్జాక్ట్లీ. యా. సో పెద్ద సినిమాలో క్యారెక్టర్ కోసం మీరేమైనా అంటే బాడీ ఫిట్నెస్ అలాంటివి ఏమైనా అంటే విలేజ్ అంటే పెద్దగా కదా, సో దానికోసం ఏమైనా మెయింటైన్ చేయాల్సి వచ్చిందా? యా అండి, ఈ లుక్ ఉంది కదా, ఆ, ఈ హెయిర్ ఇది అంతా లాస్ట్ ఇంకా లైక్ 2 days బ్యాక్ తర్వాత అంటే సారీ 2 days బ్యాక్ వరకు చూసుంటే ఇంకా ఎక్కువ ఉండదు హెయిర్ అంతా కూడా. ఓకే. సో ఈ లాస్ట్ 8 monthsలో ఇదే లుక్లో ఉన్నా. ఆహా, ఓకే. సో ఓన్లీ దానికోసం. అండ్ ఈ లుక్ వల్ల ఏమవుతుందంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏమైనా మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు క్లయింట్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు టీమ్తో వర్క్ చేసినప్పుడు కానీ ఈ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ టైంలో అగైన్ ఐ యూస్ టు హ్యావ్ అ పోనీ, డిఫరెంట్ లుక్ పెట్టడం, క్యాప్ పెట్టడం, లేదంటే డిఫరెంట్గా ఏదో తయారు చేయడం, అలా చేయడం. సెట్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఈ లుక్లో వెళ్ళాను అనమాట. సో ఈ హెయిర్ బియర్డ్ అండి ఇంతే. సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఎందుకంటే పెద్దలు కదా, లైక్ కొంచెం రెక్లెస్గా డిఫరెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నేచర్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీలో ఉంటారు, ఒక్కొక్క స్టైల్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే విలేజ్ హెడ్స్ కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, యాటిట్యూడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి బట్ ఓన్లీ లుక్ వైజ్ ఏంటంటే ఈ బియర్డ్ హెయిర్ ఇదే లాస్ట్ 8 months నుండి నేను జస్ట్ కంటిన్యూ. ఓకే. ఈ పెద్ద సినిమాలో మీ కాంబినేషన్ ఇంకా ఎవరెవరితో నడిచింది, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఎవరెవరిని మీట్ అయ్యారు ఈ జర్నీలో? జర్నీ అంటే ఇప్పుడు సంఘం పెద్దలు ఉన్నారు కదండి, సంఘం పెద్ద బ్యాచ్లో మాకు జనార్దన్ గారు, సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, ఈవెన్ కర్ణాటక నుండి సత్యనారాయణ గారు, ఇలా చాలామంది వచ్చారు. సో వీళ్ళంతా ఏంటంటే వచ్చిన ఫస్ట్ డే ఆ సీక్వెన్స్ ఏదైతే అవుతుందో ఈయనెవరు వీళ్ళెవరు మేమెవరు ఎవరెవరు పరిచయాలు లేవు. సెకండ్ డే మారింది, థర్డ్ డే నుండి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇక ఫోర్త్ డే నుండి ఒక ఫ్యామిలీ అనమాట. సో మాదొక ఆపోజిట్ బ్యాచ్, సన్సెట్ బ్యాచ్, సన్ రైజ్ బ్యాచ్ అని, అంటే మార్నింగ్ షార్ట్ అయిన వాళ్ళు అందరిది ఒక బ్యాచ్ అని, ఇలా మేము అలా కలిసిపోయి లైక్ వీ ఆల్ బికమ్ అ ఫ్యామిలీ అండ్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. అజయ్ ఘోష్ గారు ఉండేవారు, జనార్దన్ గారు ఉండేవారు, అరవింద్ గారు, మల్లి గారు ఉండేవారు డైరెక్టర్ గారు, ఆయన కూడా క్యారెక్టర్ చేశారు. ఆయనతో కూర్చొని రోజు పక్కన కూర్చోవడం, ఆయన దగ్గర కూర్చొని టిప్స్ ట్రిక్స్ తెలుసుకోవడం, ఇలా చాలామంది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ అంత ప్రాసెస్లో ఇంత ఇది అవ్వడానికి కారణం ఏంటంటే బెస్ట్ డైరెక్షన్ టీం అండి. సో డైరెక్షన్ టీం ఏంటంటే అన్ని డేస్ షూట్ చేసినా కూడా ఎవరు కూడా వాళ్ళు ఎంత అలసిపోతారో, ఎంత కష్టపడతారో, వాళ్ళకి ఎంత ప్రెషర్, ఎంత పెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసు, కానీ బయటికి ఎప్పుడూ రానిచ్చేవారు కాదు. సో అంత మంచిగా చూసుకున్నారు. సో అంత మంచి డైరెక్షన్ టీం. సో అంత క్రౌడ్లో అంతమందిని హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ కదా. ఒక్కొక్క షాట్కి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. అసలు ఎలా చేస్తారా అనిపిస్తుంది. అంతమందిని కంట్రోల్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా చిరునవ్వుతోటి. సో చాలా మంది, సురేష్ గారు కానీ వీళ్ళంతా మంచి టీం అండి అక్కడ. బుచ్చిబాబు సానా గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది? మీరు ఒక ప్రొడ్యూసర్ కదా, సో మీరు సినిమా పరంగా కొంచెం మీకు అవగాహన ఉండే ఉంటుంది, నాలెడ్జ్ ఉండే ఉంటుంది. సో ఏ సినిమా ఎంతవరకు ఆడుతుంది, ఎంత నడుస్తుందా లేదా అనేది మీరు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిలాగా
చూస్తే మీకేమనిపించింది? ఏమైనా తెలుస్తుందా అసలు సినిమా షూట్ టైంలో ఇవన్నీ? ఈజీగా అండి. ఆ! ఎప్పుడు తెలుస్తుందంటే లైక్ ఆ డైరెక్టర్ గానీ, డైరెక్షన్ టీమ్ గానీ, కెమెరా డిపార్ట్మెంట్ గానీ వీళ్ళందరూ ఉండే ఆ సింక్ అయ్యే తీరు, వాళ్ళు పనిచేసే తీరు, వాళ్ళకుండే క్లారిటీ, హ్మ్. ఆర్టిస్టులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయించాలి, ఈ సీన్ ఏంటి అవన్నీ వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది. హ్మ్. వాళ్ళది వచ్చిన తర్వాత ప్రెషర్ లేకుండా ఈజీగా తీసేస్తుంటారు. హ్మ్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే బుచ్చిబాబు గారు చాలా సైలెంట్గా ఉంటారు. అంటే ఆయన చూస్తే తెలుస్తుంది కదా, బట్ ఫుల్ క్లారిటీ అండి. సో ఆయనతో వర్క్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయనకున్న టీం అలాంటిది. సో ఏ సీన్ ఎప్పుడు ఎలా తీస్తారని చెప్పి ఆ క్లారిటీ తోటి మంచి షాట్ వచ్చినంత వరకు అది కాంప్రమైజ్ అవ్వని నేచర్. సో దానివల్ల ఏమవుతుందంటే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో వాళ్ళకి ఆ సింక్ ఉంటుంది. సో సెట్లో ఏంటంటే అసలు అంత ప్రెషర్ లేదండి. యాక్చువల్లీ పెద్దిలో ఎంతమంది ఉన్నా ఇంతమంది ఆర్టిస్టులు చేశారు. మేమున్న ఎపిసోడ్స్లో ఏంటంటే పక్క పహల్వాన్లు, పక్క ఆర్టిస్టులు, సీనియర్ జూనియర్ అందరూ ఉన్నారు. సో ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకొని చేసి తను ఈజీగా వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళు సెట్ చేసుకొని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంత బాగా తీశారనమాట. సో ఆ ప్రెషర్ ఎప్పుడూ కూడా ఆర్టిస్టుల మీద చూపించలేదు. హ్మ్. సో అది బిహైండ్ ద సీన్స్ ఎవరు ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ బట్ సెట్లో ఉన్నప్పుడు, షూట్లో ఉన్నప్పుడు మటుకు చాలా ప్రాసెస్ ఓరియంటెడ్. సో ఆ విషయాలు నేర్చుకున్నాను నేను. ఓకే. ఓకే, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటే, ఎంత హోంవర్క్ చేసి, బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తే అంత నీట్గా మనం సీన్ ఆర్డర్ కానీ సీక్వెన్స్ కానీ చేసుకుంటూ మనకు వచ్చిన ఎంతవరకు రావాలో ఆ క్లారిటీతో తీసుకునే ఆ విజన్ క్రియేట్ చేసుకోగలిగితే ఈజీగా చేయొచ్చు అన్నది ఐ అండర్స్టూడ్ అండి. ఓకే. యా. ఒకవైపు బిజినెస్ పర్సన్ మీరు, ఇంకోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని డేస్ షూట్ పరంగా మీరు వెళ్ళినప్పుడు హౌ డు యూ మేనేజ్ దీస్ బోత్? యా, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ అండ్ ఐ క్యారీ ల్యాప్టాప్స్ విత్ మీ. ఆ! కార్లో ఉంటాయి. ఆ! మేము వ్యానిటీ వ్యాన్లో కూర్చున్నప్పుడు, లేదంటే మా షాట్ లేనప్పుడు మూలకి వెళ్ళి చైర్ వేసుకొని చెట్టు కింద కూర్చొని, సో ఐ యూస్ టు టేక్ కాల్స్, టీమ్స్తో మాట్లాడడం. బట్ దీనికి వాట్ ఐ యూస్ టు డూ ఇస్ షూట్ ఉన్న రోజు లైక్ వీ ట్రావెల్ ఇన్ ద మార్నింగ్ అండి, 5:30, 6 o'clock. 6 o'clock లొకేషన్ ఉండాలి అంటే వీ స్టార్ట్ ఎట్ 3 o'clock ఆర్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. సో దానికోసం ఏం చేస్తా అంటే ముందు రోజు ఐ యూస్ టు ప్లాన్. సో టీమ్స్ ఉంటాయి, నా టీమ్స్ అన్నీ. సో ఆ టీమ్స్ అంతా మేము ఆల్రెడీ ఆర్గనైజ్ అయ్యే మాకు వర్క్ షెడ్యూల్స్ అన్నీ ఉంటాయి. సో ఆ టీమ్స్ ముందు రోజు నేను అసైన్ చేసేసుకుంటాను. సో ఇంపార్టెంట్ ఏమైనా మీటింగ్స్ ఉన్నాయంటే దాన్ని బట్టి నేను షెడ్యూల్ చేసుకుంటాను. ఒకవేళ మా షాట్ లేదనుకోండి, ఆ టైంలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ టైంలో నేను కొంచెం ఏమేమి ఉండవు అలా కాల్స్ తీసుకోవడం. సో వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో దెర్ ఈజ్ నో అదర్ వే. ఓకే. సో ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకోటి మనం Yeah. వదులుకోవాలని నేను చెప్పను, ప్లాన్ చేసుకోవాలంట. అదే. యా. అలా ప్లాన్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు చాలా మంది. ఎస్. సో మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? ఇప్పటివరకు మీకు చాలా తృప్తినిచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? తృప్తినిచ్చిన క్యారెక్టర్ అంటే లైక్ రీసెంట్లీ నేను ఒక చిన్న స్మాల్ ప్రాజెక్ట్ చేశానండి. సో దెర్ ఇస్ అ గై కాల్డ్ చరణ్. సో ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. సో ఆయన యుఎస్ నుండి వచ్చాడు. ఆయన ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక ఫీచర్ ఫిల్మ్ ఇవన్నీ. అందులో ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. సో ఐఎమ్ త్రూ అవుట్ విలన్ అనమాట అందులో. సో ఐ హ్యావ్ డిఫరెంట్ షేడ్స్. ఓకే. సో ఐ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్, ఐ హ్యావ్ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత వైఫ్ అంటే చాలా ఇష్టమైన క్యారెక్టర్. వైఫ్ కోసం అన్నీ వదిలేసి తను మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చి ఒక పెద్ద పొలిటీషియన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ అతను నెగిటివిటీ బయటికి రావడం, ఈ క్యారెక్టర్ చేశానండి. త్రూ అవుట్ విలన్ క్యారెక్టర్ చేశాను. సో అది ఏం చేసిందంటే లైక్ ఇట్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. దట్ టు హీజ్ అ యంగ్ గాయ్ విత్ లాట్ ఆఫ్ అంబిషన్ అండ్ థాట్స్. ఆ సీన్ వచ్చినంత వరకు చేయాలి, గురూజీ ఇలాగే చేయాలి, గురూజీ ఇలా చేయాలి, రావాలి, ఇలాగే ఉండాలి, సో ఇలా చేద్దామా అలా చేద్దాం, ఆ కంఫర్ట్, ఆ ఈజ్. సో దాంట్లో ఏమైందంటే ఐ లెర్న్ మెనీ థింగ్స్ అండి. సో ఒక ఆర్టిస్ట్గా మనం ఏం చేయగలం, డైరెక్టర్ చెప్పింది ఏం చేయగలం, లేదంటే డైరెక్టర్ చెప్పి నేను ఎలా చేయగలను అని చెప్పి చేయడం, ఈ కంఫర్ట్ ఈజ్ వచ్చిందనమాట. సో ఆ ప్రాసెస్లో అది నేర్చుకున్నా. సో అక్కడ నుండి కొంచెం విలనిజం, నెగిటివ్ షేడ్స్ ఉన్నవి వాటికి ప్రయత్నించడం మొదలు పెడతాను అనమాట. సో ఓకే. యా. మీరు అంటే ప్రొడ్యూస్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఏదైనా మూవీ కానీ ఓటీటీ ప్రాజెక్ట్ కానీ చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చూస్తారు, ఎలా చూస్ చేసుకుంటారు?
సో నేను కే స్టూడియో స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక బేసిక్ ఇది పెట్టుకున్నానండి. ఇప్పుడంటే చిన్నగా చేస్తున్నాం, తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చి అనుభవం వచ్చి సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో పెద్ద తీయొచ్చేమో తీసేటప్పుడు. కానీ త్రూ అవుట్ చిన్న షార్ట్ ఫిల్మ్ దగ్గర నుండి ఓటీటీ అయినా ఫీచర్ ఫిల్మ్ ఏదైనా సరే ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఓకే. సో ప్రజెంట్ షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఏమన్నా చేసినప్పుడు ఏంటంటే మంచి చూపించాలి, అమ్మాయిలను ఏడిపించకూడదు, పిల్లల్ని ఏడిపించకూడదు, ఇలాంటి కాన్సెప్ట్ అనమాట. రెస్పెక్ట్ ఇవ్వాలి. కొన్ని మనం టచ్ చేయకుండా సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని టచ్ చేసినా కూడా వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మనకు మంచి కథ చెప్పగలుగుతాం. లేదు మనం కమర్షియల్ వెళ్ళిపోయి ఏదో డిఫరెంట్గా చేద్దాం అనుకుంటే ఉన్నది ఉన్నట్టు తీసేస్తాం. దానివల్ల మనం ఒక మెసేజ్, అది చిన్నదవనండి పెద్దవనండి, నా ఒపీనియన్లో ఏంటంటే ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది కదా ఇది తీసేద్దాం అనుకుంటే దాని నుండి ఏం మెసేజ్ ఎలా కన్వే అవుతుందో ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో మనకు తెలియదు. సో ఆ మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి అన్నదే నేను ఆలోచిస్తాను. ఓకే. సో అది వద్దు, మనం మంచి చెప్దాం అనుకున్న అది రాంగ్ కన్వే అవుతున్నప్పుడు దాని జోలికి వెళ్ళొద్దు. సో మనం ఏం చెప్పినా మంచిగా చెప్పాలనేది సో అందుకే ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడుతుంటాను. ఓకే. సో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా తీసినా కూడా అవన్నీ జాగ్రత్తగా ఇవి లేకుండా ఉంటేనే చేద్దామని పిల్లలు సోషల్ చెప్తుంటారు. రెస్పాన్సిబిలిటీ కూడా చాలా Yeah. ఉంది అన్నమాట. సో యాక్టర్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ ఇవి రెండింటిలలో మీకు ఏది ఎక్కువగా నచ్చుతుంది? రెండు అండి, ఎందుకంటే రెండు నేనే చేస్తున్నాను కాబట్టి. సో ఎంటర్ప్రినర్ ఈజ్ లైక్ మై జర్నీ, సో మై లైఫ్. సో అది కెరియర్, సో ఇది ప్యాషన్. సో ఇది ప్యాషన్ కెరియర్ కింద కన్వర్ట్ అయినంత వరకు దిస్ విల్ బీ మై బ్రెడ్ అండ్ బటర్. సో అలానే ఐ కెనాట్ క్లబ్ బోత్ ఆఫ్ దెమ్. సో బోత్ ఆర్ మై ఐస్, సో ఐ కెనాట్ చూస్ వన్ ఐ. టూ ఐస్ అయ్యా యూ కాంట్ కదా. యా. ఓకే. సో పెద్ది నుంచి అంటే పెద్ది సినిమాలో చాలా డైలాగ్స్ ఉండొచ్చు మేబీ కదా, చాలా సేపు ఉంది కదా మీ పార్ట్, అందులో అంటే మాకు అంత డైలాగ్స్ లేవండి. సో మాది ఏంటంటే జస్ట్ త్రోట్ సీన్స్ అండి ఇవి. లైక్ ఏంటంటే సంఘం పెద్దలు అన్నారు, సో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో కుస్తీ పోటీల్లో వీటిలో కనబడతాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే డైలాగ్ ఉందా లేదా అన్నది కానీ పెద్ద సినిమా అందులో కొంచెం పెద్ద ఆర్టిస్ట్, అందులో చాలా లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. అందులో రామ్ చరణ్ గారు అంటే లైక్ హిమ్ అలాట్. సో అది చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఆ జర్నీ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అండి అది. సో చాలామంది ఏమనుకుంటారంటే డైలాగ్ వచ్చిందా, కనబడ్డామా, పబ్లిక్కి నోటెడ్ అయ్యామా అన్నది చాలామంది. నా ఒపీనియన్ అది కాదు. నేను ఎన్ని రోజులు చేశాను, ఏం నేర్చుకున్నాను, ఎవరితో ట్రావెల్ చేశాను, ఇండస్ట్రీలో ఓకే పలానా నా పేరు అన్నది గుర్తింపు ఉందా లేదా, దీంతో మొదలవ్వాలండి జర్నీ. ఇది చేస్తూ వెళ్తే ఎప్పుడు మనం ఎలా ఇదవుతామో తెలియదు. మీకు తెలుసు కదా, కొందరికి 1 year పడుతుంది, 10 years పడుతుంది, 15 years పడుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో మనం ఏంటంటే హానెస్ట్లీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ దానికోసం వెళ్తే ఆటోమేటిక్గా ఏదో రోజు అది వస్తుంది అన్నది నా ఫీలింగ్. అది నైస్. సో మీకు కాంటాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మీరు ఇందాక చెప్పారు కదా. మరి ఇన్ ఇయర్స్ జర్నీలో ఈ 5-6 years నుంచి మూవీస్ చేస్తున్నారు కదా, సో మీకు దొరికిన అంటే మంచి కాంటాక్ట్స్? సో మంచి కాంటాక్ట్స్ అంటే లైక్ ఐ ఆల్వేస్ డూ ఫ్రెండ్షిప్ విత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ అండి. ఏ మూవీ చేస్తానో ఆ మూవీ అయిన తర్వాత కూడా నేను ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. మూవీ తీస్తున్నారా లేదా, వాళ్ళు నెక్స్ట్ మూవీలో నాకు ఇస్తున్నారా లేదా అన్నది ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. ఐ ఓన్లీ జస్ట్ ఐల్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. సో అందరితో నేను మంచిగా ర్యాపో బిల్డ్ చేస్తాను రిలేషన్. సో అప్పుడు మనకి ఆ మూవీలో వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత మనకి ఇది ఇచ్చారో సడన్గా ఆఫ్టర్ 2-3 years కనబడినా అదే ఫీల్ ఉండాలి. సో అలా నేను మెయింటైన్ చేస్తాను అనమాట. ఓకే. సో యా. సో ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ ఇక్కడ బిజినెస్ చూసుకుంటున్నారు కాబట్టి కిషోర్ రాజు వశిష్ఠ అంటే ఎక్కువగా దేని నుండి గుర్తుపడతారు మిమ్మల్ని? అంటే ఇది స్క్రీన్ నేమ్ అండి. సో ఇండస్ట్రీలో ఇది స్క్రీన్ నేమ్. ఓకే. నా ఎంటర్ప్రినర్ దానికి నాది వేరే నేమ్ ఉంటుంది అనమాట. చెప్పరా ఏంటి? పీపుల్ కాల్ మీ కృష్ణరాజు అంటారు. ఓకే. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు క్లబ్ బోత్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఓకే. కన్ఫ్యూజ్డ్. అంటే కెన్ వి నో దట్, అంటే ఎందుకు వై యూ కెప్ట్ ఎ స్క్రీన్ నేమ్ హియర్? బోత్ ఆర్ మై నేమ్స్ అండి యాక్చువల్లీ.
Okay. సో ఐ మేడ్ ఇట్ 2 పార్ట్స్. అచ్చచ్చా! కట్ చేసి ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పెట్టారా? Yeah. And ఓకే. also it's like, అంటే కృష్ణ, it sounds more professional when you are in the corporate world. Kishore sounds more friendly when you are in ట్రూ. industry. యాహ్! So that's how I made it. అచ్చచ్చా! Yeah. ఓకే. సో ఏంటి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా? సో అప్కమింగ్ ఆల్రెడీ హైందవ చేశానండి. ఇట్స్ లైక్ అ కాంబినేషన్ విత్ హీరో గారు అండ్ హీరోయిన్ గారు. లైక్ ఐ కైండ్ ఆఫ్ ప్లేడ్ అ సైంటిస్ట్ రోల్. సో డైలాగ్స్ అవన్నీ ఉంటాయి. అది అయ్యింది, బట్ ఇంకా షూట్ ఉంది. నా పోర్షన్ అయితే ప్రస్తుతానికి అయిపోయింది. హుహు. అండ్ అలాగే సుధాకర్ కొమ్ముకోయిల్ గారిది ఒక మూవీ చేసాం. సో అందులో ఒక ఎలైట్ ఆర్ట్ బయర్ కింద అది డైలాగ్స్ అది అయిపోయింది. ఇంకో తెలుగు తమిళ్ ఒక మూవీ ఉంది. ఆల్మోస్ట్ ఇవన్నీ డబ్బింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్స్లో ఉంది అనమాట. ఓకే. యా, ఇంకా అంటే ఎవరితో చేయాలని ఉంది మీకు? ఎవరితో అనే కన్నా మంచి క్యారెక్టర్ వస్తే ఏదైనా చేయాలని ఉందండి. అంటే ఇట్ షుడ్ ఎలివేట్ మీ అండ్ ఇట్ ఆల్సో షుడ్ గివ్ మీ అ గుడ్ ఎక్స్పోజర్, లర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్ గుర్తింపు వచ్చేస్తుంది మంచిగా. అది చిన్న పెద్ద అని లేదు. సినిమా ఎనీ టైప్ ఆఫ్ సినిమా ఇట్స్ ఫైన్. సో ఆప్షన్స్ ఇది అది అని లేదు. సో ఓకే. ఏదన్నా మంచి అంటే సినిమా చాలా మందికి ఫేవరెట్ స్టార్స్ ఈ స్టార్‌తో వర్క్ చేయాలి, వీళ్ళ పక్కన చేయాలి అని ఉంటది కదా! అట్లా మీకు ఫేవరెట్ స్టార్ గాని వాళ్ళతో చేయాలని అదేం లేదా? అది ఆల్రెడీ అంటే చేయడం అనే కన్నా అంటే అందులో చేసిన తర్వాత నాకు గుర్తింపు వచ్చిందా నేను బయటకు కనబడడం అనేది వేరే విషయం. బట్ వాళ్ళతో చేయడం ఆల్రెడీ జరిగిందండి. హరిశంకర్ గారితో చేశాను, నాకు చాలా ఇష్టం ఆయన. ఓకే. అండ్ రవితేజ గారు ఇష్టం, ఆయనతో చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చందు గారితో చేశాను, నాగ చైతన్య గారితో చేశాను, రామ్ చరణ్ గారితో చేశాను. సో వీళ్ళందరూ ఏంటంటే నాకు ఇష్టం. సో అది అది ఎలా అవుతుందంటే పలానా చేద్దామని అనుకోను, బట్ వాళ్ళంటే నాకు ఇష్టం. బై గాడ్స్ గ్రేస్ నాకు ఆ ప్రాజెక్ట్లో ఛాన్స్ వస్తుంది. ఓకే. సో అలా ఇట్ స్టార్టెడ్ అనమాట. సో బేసిక్లీ ఏంటంటే ఐ లైక్ రామ్ చరణ్ గారు వెరీ మచ్. ఓకే. యా, మీకు అనిపిస్తుందా నేను ఈ క్యారెక్టర్ అయితే బాగా చేయగలను, అంటే విలన్ క్యారెక్టర్ బాగా చేయగలను, కామెడీ రోల్ బాగా చేయగలను, నేను దీనికి సూట్ అవుతాను, ఇలాంటివి వస్తే బాగుండని మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా? తప్పకుండా అండి. యా, అది ఆబ్వియస్లీ అది ఇట్స్ అ డ్రీమ్ కదా. సో ఇందాకలో ఒక మాట అన్నాను, ఒక క్యారెక్టర్ చూడగానే నేనైతే ఎలా చేస్తాను, నేను చేయగలనా లేదా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటాం. కానీ ఎక్కడో దగ్గర వాటిలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అన్నీ మనం చేయలేం. బట్ స్టిల్ ఏంటంటే ఆ క్యారెక్టర్ వస్తే బాగుందని ఆబ్వియస్లీ ఎనీ ఆర్టిస్ట్ ఏ యాక్టర్ కన్నా సరే నాకు ఇది వచ్చుంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇలా పడితే బాగుండు అనే ఆ ఫీల్ వస్తుంది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే లైక్ ఒక నెగిటివ్ షేడ్ ఉన్నది, ఒక విలనిజం టైప్. అంటే మరీ తొడగొట్టి అంతా కొట్టి వచ్చేసి అంటే ఆ టైప్లో అని కాదు, కానీ ఒక మీనింగ్ఫుల్ అంటే అన్ని మల్టిపుల్ షేడ్స్ ఉండేవి ఆ టైప్లో ఏదన్నా ఉంటే చేయడం అనేది అది ఇంట్రెస్ట్ అండి. నాకు నార్మల్గా మిమ్మల్ని చూడగానే అందులో విలన్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను అనమాట. లైక్ కేజీఎఫ్లో చూసిన ఫేస్ లాగా అనిపించింది అనమాట మిమ్మల్ని చూస్తే. ఓకే, సో విలన్ క్యారెక్టర్ అయితే మీరు బాగా సూట్ అవుతారు అని అనిపించింది. మేబీ బై గాడ్స్ గ్రేస్ ఫ్యూచర్లో మంచిగా చేయొచ్చేమో ఇంకా అవి. చేశారా ఇప్పటివరకు ఒక్కటేనా అట్లా? యా, చేశాను. ఇప్పుడు చెప్పాను కండి ఒక ఎన్ఆర్ఐ యా యా దాంట్లో యంగ్ డైరెక్టర్. అది పాస్ట్ ఆల్మోస్ట్ 30 మూవీస్లో. పాత మూవీస్లో విలన్ది చేయలేదు, బట్ చిన్న డిఫరెంట్ షేడ్ ఉన్నవి చేయడం ఇవన్నీ. ఓకే. నైస్. ఇప్పుడు ఇంకొకటి ఒక మూవీ ఏదైతే చెప్పానో తెలుగు తమిళ వస్తుందో అందులో కూడా చిన్న నెగిటివ్దే, బట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. లైక్ కైండ్ ఆఫ్ ఒక ఎలా ఉంటుందంటే సోషల్ పర్సన్ ఉంటాడు కదా. సో ఆయన నార్మల్ లైఫ్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచిగా రెస్పాన్సిబుల్గా చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న క్యారెక్టర్ అనమాట. అదొకటి చేశాను. ఓకే. ఇప్పుడు మీకు క్యారెక్టర్స్ ఏమైనా వచ్చినప్పుడు క్యారెక్టర్ నచ్చి ఒప్పుకుంటారా, లేకపోతే మీకు యాక్టింగ్ అనేది ప్యాషన్ ఉంది, లేదు అది ఏదైనా సరే నేను చేయాలి, ఫస్ట్ నేను సినిమాల్లో కనిపించాలి అని అనుకుంటారా? యాక్చువల్లీ చెప్పాలంటే క్యారెక్టర్ని అనుకుంటామండి. సో పలానా చేయాలని అంటే ఏమవుతుందంటే ఒక ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూలింగ్లో ఉంటాం, గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 5, 10 అలా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సో ఇండస్ట్రీలో కూడా మనం చూస్ చేసుకునేది అలాగే ఉండాలని నేను ప్రాక్టికల్గా నేను బిలీవ్ చేస్తాను. కనబడాలి, ఏదైనా చేసేయాలనేది దానికన్నా ప్యాషన్ ఉండొచ్చు. ఆ ప్యాషన్తో పాటు మనల్ని మనం చూస్ చేసుకోవాలి, మనల్ని మనం రైట్ పాత్లో పెట్టుకోవాలి. దట్స్ హౌ వీ గ్రో. అది ఏ ఆర్గనైజేషన్, నాట్ ఓన్లీ మూవీ, నార్మల్ సాఫ్ట్వేర్ అయినా ఏ ఉద్యోగంలో అయినా సరే యూ హ్యావ్ టు లర్నింగ్ ఉండాలండి. లర్న్ చేస్తూ మీదకి వెళ్ళాలనే ప్రయత్నించాలి.
సో నాకు ఇప్పుడు లేదు కదా, నేను దేనికన్నా కాంప్రమైజ్ అయిపోతాననే యాటిట్యూడ్ ఉండకూడదు. అంటే ఇట్స్ ఇన్ పాజిటివ్ వే, అదే. నెగిటివ్ వేలో అనట్లేదు. అదే. మనం ఏంటంటే మనల్ని సేల్ చేసుకోవాలండి. మనల్ని మనం అమ్ముకోకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు. నైస్, గ్రేట్ మెసేజ్. ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు బాగా డిసప్పాయింట్ అయ్యి దాని నుండి మీరు నేర్చుకున్న లెసన్స్ ఏమైనా ఉన్నాయా? డిసప్పాయింట్మెంట్ అయితే ఎక్కడ లేదండి, ఎందుకంటే ఏం చేసినా నా డెసిషనే, అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా. డిసప్పాయింట్మెంట్ కన్నా ఐ విల్ సే ఇట్ యాజ్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. ఓకే. సో ఏదన్నా నెగిటివ్ జరిగినా, తప్పు జరిగినా, లాస్ వచ్చినా, ఎంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళినా, ఇట్స్ ఆల్ మై మిస్టేక్ ఆర్ ఇట్స్ మై లెర్నింగ్. ఏదైనా నేనే చేసుకునేది అది. సో దాని నుండి నేను అది లెర్నింగ్ అని తీసుకున్నాను తప్పించి ఐ నెవర్ డిసప్పాయింట్. డిసప్పాయింట్ అయితే దాంట్లో టైం వేస్ట్ అండి. అది డిసప్పాయింట్ అయ్యని చెప్పి మళ్ళీ అది ఇట్ విల్ నాట్ చేంజ్ కదా, అదే. ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. యా. సో బట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. సో యూ హ్యావ్ టు స్ట్రాటజైజ్. ఆ స్ట్రాటజీస్ మార్చుకొని వెళ్తే ఆటోమేటిక్గా యూ విల్ చేంజ్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు, కానీ అదొకటే గోల్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి, నేను హీరోగా ప్రూవ్ చేసుకోవాలి, యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ ది సెన్స్ లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ యు ఆర్ ఎంటరింగ్. ఫస్ట్ థింగ్ బేసిక్ హోంవర్క్ చేయాలి. అసలు సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. నేను హీరో అయిపోదాం అని వచ్చేస్తే హీరో క్వాలిటీస్ ఉన్నాయా, దానికి హార్డ్ వర్క్ ఉందా, ఆర్ యూ ట్రయింగ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్, దానికి ఏమేమి క్యారెక్టర్స్ కావాలి అవన్నీ మీరు నేర్చుకుంటున్నారా, చేస్తున్నారా, దాంట్లో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దానికి వైపు వెళ్ళాలంటే మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు, ఈ సెల్ఫ్ రియలైజేషన్ అంతా ఉండాలి. ఇదంతా నేర్చుకోవాలి. వీటితో పాటు ప్యారలల్ ఇన్కమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 10 రోజులు బాగానే ఉంటుంది పాకెట్లో మనీ ఉన్నంత వరకు, 20 రోజులు పాకెట్లో మనీ అయిపోతే ఆకలి మాట్లాడుతుంది, ఎప్పుడు ప్యాషన్ ఉండదు. ఆకలి ఏం చేస్తుంది, ఏదన్నా పని చేయనిస్తుంది, ఆ తర్వాత ఇంటికన్నా పంపించేస్తుంది, లేదంటే ఇంకేదన్నా పని చేసుకొని ఇస్తుంది, లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. డ్రీమ్, ప్యాషన్ అప్పుడు రాదండి. సో ఇవి రెండు. సో మీకు ఆ ఇన్కమ్ స్టెబిలిటీ అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, మీరు ఎర్న్ చేసుకుంటున్నారా, ఇది చేస్తూ దీనికోసం మీరు ఏం చేస్తున్నారు. రాగానే నేను వాడిని చూసి ఇలా అయిపోతాను, అలా అయిపోతాను, హీరో అయిపోతాను, అది చేస్తాను, అది కుదరదు. సో ఇట్ ఆల్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ తోటి కష్టపడాలి. ఎఫర్ట్స్ అయితే ఇంపార్టెంట్, అది లేనిదే జరగదండి ఇది. నైస్. పెద్ద సినిమా సూపర్ హిట్ అవుద్ది అని, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడుతుందని అందరూ చాలా హోప్స్తో ఉన్నారు. అందులో యాక్ట్ చేశారు మీరు, అదంతా చూశారు మీరు, షూట్ అంతా కూడా. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? రీచ్ అయిపోయిందండి, ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు. అయిపోయింది. ఇది పెద్ద మంత్ అండి, జూన్ మంత్ కాదు, పెద్ద మంత్. పెద్ద మంత్ ఇదో ఫెస్టివల్ అంటారు. అంతే, ఇంకా అయిపోయింది. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్ కానీ అది ఓవరాల్గా కన్వే చేద్దాం అంటున్నారు కదా బుచ్చిబాబు గారు, ఏదైతే ఉందో అదంతా పర్ఫెక్ట్గా ఆ సినిమా చూసిన తర్వాత రియలైజ్ అవుతారండి అందరూ. అండ్ ఆ స్పోర్ట్స్ డ్రామా అన్నది రీసెంట్గా మూవీస్ ఏం లేవు. అందులో రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఎఫర్ట్స్, ఆ ఫైట్ సీక్వెన్సెస్లో కానీ, ఆ డాన్సెస్ కానీ, మ్యూజికల్ హిట్, బ్లాక్ బస్టర్, ఆల్రెడీ అది పెద్ద హిట్ అయిపోయింది. సో దాని నుండి మీరు చూసుకుంటే ఆ మెసేజ్ ఏదైతే కన్వే చేస్తున్నారో, ఆ పీరియడ్ ఎప్పుడైతే ఆ టైం పీరియడ్ చూపిస్తున్నారో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో ఇంకా బ్లాక్ బస్టర్. ఓకే. యా. ఒక ఆర్టిస్ట్గా దాంట్లో మీకు ఆ స్టోరీ తెలిసిపోతుందా? లేదండి, సినిమా అన్నది ఏంటంటే చాలా పెద్దది. మనం ఎన్ని డేస్ చేసాం, ఎంత చేసాం అన్న అది బిహైండ్ ద సీన్స్ మనం చెప్పుకుంటాం. రేపొద్దున మూవీ రిలీజ్ అయిన తర్వాత 30 days కాస్త 3 seconds, 30 seconds, 3 minutes అయిపోతుంది. సో సినిమా అంటే 3 hours. ఆ 3 hours చాలా చేస్తారు వాళ్ళు. 250 days చేస్తారు. మనం అందులో చేసేది 15 days, 20 days. ఒక పోర్షన్ మాత్రమే చేస్తాం, మనకు కొంతవరకే తెలుస్తుంది. సో సినిమా మొత్తం తెలియదు, బట్ ఆ ఫీల్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫీల్, ఆ క్యారెక్టర్స్, ఆ నేచర్, ఎలాంటి స్టోరీని క్రియేట్ చేస్తున్నారు, ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో, ఆ వైబ్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఆ వాతావరణం ఉంటుంది, ఆ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నిట్లో వచ్చేస్తాయి. రాగానే ఏంటంటే ఆహా సినిమా బాగుంది, బాగుంటుంది, సూపర్ హిట్ అవుతుంది, ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవండి. సో లైక్ వైజ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ మై ప్రొఫెషన్ అండ్ ప్యాషన్. సో ప్రయత్నించడమే.
మంచి అవకాశాలు వస్తే చేసుకుంటూ వెళ్ళరు అంతే. ఓకే. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంత మంచి ప్రాజెక్ట్‌లో మీరు భాగమయ్యారు. మరి జస్ట్ ఫ్యూ మోర్ డేస్ ఆర్ దేర్ టు రిలీజ్ Yeah, పెద్ది మూవీ. ఈగర్లీ వెయిటింగ్ అండి. ఈగర్లీ వెయిటింగ్. అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. ఇంకా మంచి మంచి సినిమాల్లో మీరు అనుకున్న క్యారెక్టర్స్ మీరు చేయాలని, దీంట్లో కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద టీమ్, ఐ డ్రీమ్ టీమ్కి. థ్యాంక్ యూ. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ డెఫినెట్లీ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. యా. And for more videos, Please subscribe to iDream channel. subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.